నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై గతంలో ఎన్నడూ లేనంతగా ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈసారి వికసిత్ భారత్ అంటున్న మోదీ సర్కార్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి? అటు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలని అమెరికాలో మొన్న ట్రంప్ అన్నారు. మన దేశంలో మరి ఆ రేంజ్ కాకుండా ధమాకాలుంటాయా? యావత్ దేశం ఇప్పుడు ఎదురు చూస్తోంది ఇదే. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాలు పెంచేసింది. పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్. ఆమె 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వేతన జీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. వార్షిక ఆదాయం 10 లక్షల వరకు ఉన్న వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించవచ్చు అంటూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలకు పెంచుతారా అన్నదే అసలు పాయింట్. పేదలు, మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం ఉండాలంటూ నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో ఆశలు అమాంతం పెరిగిపోయాయి. ఓవైపు 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది వృద్ధి రేటు. ఆర్థిక వ్యవస్థలో స్పీడ్ పెంచే బడ్జెట్ ఫార్ములాలపై ఉత్కంఠ నెలకొంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై గతంలో ఎన్నడూ లేనంతగా ఊహాగానాలు పెరిగిపోయాయి. వికసిత్ భారత్ అంటున్న మోదీ సర్కార్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి? అటు ఇన్కమ్ ట్యాక్సే తీసేయాలని అమెరికాలో మొన్న ట్రంప్ అన్నారు. మన దేశంలో మరీ ఆ రేంజ్ లో కాకపోయినా ధమాకాలు ఏమైనా ఉంటాయా ఈసారి? యావత్ దేశం ఇప్పుడు ఇదే అంశంపై ఎదురు చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ అంచనాలు పెంచేసింది. పార్లమెంట్లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్. ఆమె 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వేతన జీవులకు ట్యాక్స్ రేట్లు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల వరకు ఉన్న వారిని ఆదాయపు పన్ను నుంచి మినహాయించవచ్చంటూ ఇప్పటికే ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 25,000 రూపాయల నుంచి పెంచుతారా అన్నదే అసలు పాయింట్. కేంద్ర బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అడిగి తెలుసుకుందాం. మహాత్మా, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై ఎన్నడూ లేనంత ఊహాగానాలు, ఉత్కంఠ ఈసారి ఎందుకంత పెరిగింది అంటే ముఖ్యంగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఉన్న సంపాదన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు అని. సో ఎంతవరకు ఈ అంశంపై సాధ్యాలు ఉన్నాయి? ఇంకా ఎలాంటి అంశాలపై ఈసారి కొత్తగా మనం చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద అనేక వర్గాలకు అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేతన జీవులు ఎవరైతే ప్రత్యక్ష పన్నులు వారికి వచ్చే జీతం నుంచే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పన్ను చెల్లిస్తూ ఉంటారో వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ ప్రత్యక్ష పన్నుల్లో కొంత వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా అన్న ఆశలు చాలా కాలంగా వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రకారం పన్ను స్లాబ్ని 10 లక్షల వరకు పెంచవచ్చు అన్న కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం కూడా మనం చూసాం, తర్వాత ఆర్థిక సర్వేను చూసాం. వీటన్నిటినీ ఒకసారి విశ్లేషిస్తే దానికి తగ్గట్టుగానే బడ్జెట్ ఉండవచ్చు అన్నది మనం అంచనా వేయొచ్చు. ప్రధానమంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల మీద లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని చెప్పి తాను కోరుకుంటున్నట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగంలోని కొన్ని అంశాలు మధ్యతరగతిని, పేదలను ఉద్దేశించి ప్రస్తావించారు. ఇక ఆర్థిక సర్వేను చూసుకుంటే కనుక భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వీటన్నిటిని కూడా అందులో పొందుపరిచారు. 6.3% నుంచి 6.8% వృద్ధి రేట్ని ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది. కానీ 2047 నాటికి మనం అనుకున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని, అంటే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయాలంటే ఈ వృద్ధి రేటు ఏమాత్రం సరిపోదు, 8% మించిన వృద్ధి రేటు ఉండాలి. అలా అంత వృద్ధి రేటు సాధించాలంటే ఏవో కొన్ని ప్రాధాన్యత రంగాలను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తే మాత్రమే సరిపోదు. దేశంలో అన్ని రంగాల్ని కూడా ప్రోత్సహించి ఈ వ్యాపార నిర్వహణ మరింత సులభతరం చేయాలి, రెగ్యులేటరీ మెకానిజంని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దానికి తగ్గట్టుగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనం భావించవచ్చు. అలాగే ఇంకా చాలా అంశాలని, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఉక్రెయిన్ యుద్ధం నుంచి మొదలు పెడితే ప్రపంచం అంతా కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. ఇజ్రాయెల్ హమాస్ వార్ కావచ్చు, ఉక్రెయిన్ రష్యా మధ్య చోటు చేసుకున్న యుద్ధం కావచ్చు, యూరోప్ మొత్తంలో నెలకొన్న ఆర్థిక మందగమనం, వీటి కారణంగా భారత్ నుంచి ఆయా దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించే విధానాలు అవి కూడా ఆ దేశానికి ఎగుమతుల్ని తగ్గించేస్తున్నాయి. ఇవన్నీ కూడా భారతదేశం మీద ప్రభావం చూపుతాయి. తద్వారా ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని
మరిన్ని వ్యూహాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్థిక సర్వే సూచిస్తోంది. ఇక కొన్ని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకి చూసుకుంటే గనక పత్తి పంటను ఎక్కువగా సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ పత్తి విషయానికి వచ్చేసరికి మనం చైనా, వియత్నాంతో పోటీ పడలేకపోతున్నామంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే పంటలు పండుతాయో అక్కడే వాటిని దారాలుగా మార్చి వస్త్రాలుగా తయారు చేసి అక్కడి నుంచే అంటే ఫైబర్ టు ఫ్యాషన్ అన్న ఒక విధానంతో పంటలు పండే ప్రాంతంలోనే అన్ని యూనిట్లు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. తద్వారా అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అదే మన దేశం విషయానికి వచ్చేసరికి చూసుకుంటే పంటలు పండేది ఒక రాష్ట్రంలో, అక్కడి నుంచి దారం తయారయ్యడానికి తమిళనాడు వెళ్ళాలి, మళ్ళీ ఆ దారాన్ని మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు తీసుకెళ్లి వస్త్రాలుగా మార్చాలి. ఈ రవాణా వ్యయం ఎక్కువ అయిపోయి వస్త్రాల తయారీ ఖర్చు కూడా పెరిగిపోతుంది. దాంతో మనం అంతర్జాతీయ మార్కెట్లో చైనా, వియత్నాంతో పోటీ పడలేకపోతున్నాం అంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. దానికి తగ్గట్టే ఇవాల్టి బడ్జెట్ కేటాయింపులు కూడా ఈ ఫైబర్ టు ఫ్యాషన్ అన్న విధానాన్ని ప్రోత్సహించే బడ్జెట్ కేటాయింపులు ఉండవచ్చు. అలాగే ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కూడా కొన్ని కేటాయింపులు లేదా ఆ మేరకు వ్యూహాలు, ప్రణాళికలు ఈ బడ్జెట్లో ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. రైట్ మహాత్మా.